తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ మీ యొక్క వాట్సాప్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్ మీకు వాట్సాప్కి రావడం జరుగుతుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇలా నేను చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ రిలీజ్ చేసే టైంలో అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఇతర అన్ని వెబ్సైట్స్ కూడా మనకి సర్వర్స్ చాలా బిజీగా ఉంటాయి. అలాంటి టైంలో మీరు జస్ట్ వాట్సాప్ని యూజ్ చేసి మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిజల్ట్ అని కామెంట్ చేయండి. వాట్సాప్లో సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో ఈ మొబైల్ నెంబర్ లేదా సెర్చ్లో మీ మొబైల్ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అదే వాట్సాప్ ఓపెన్ చేసి అదే వాట్సాప్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మెసేజ్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. సో మెసేజ్ యువర్ సెల్ఫ్ లేదా యూ అని వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు దీంతో పాటు ఇతర ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకోవడానికి, వాట్సాప్లో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం వేరే వాళ్ళకి పంపించడం, మళ్ళీ లాస్ట్కి అది చెక్ చేయడం అనేది ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఏమైనా డాక్యుమెంట్స్ మనం స్టోర్ చేసుకోవాలి వాట్సాప్లో, పర్టికులర్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఓన్లీ డాక్యుమెంట్స్కి సంబంధించి కావాలనుకుంటే మాత్రం ఇందులో మన వాట్సాప్లో మన నెంబర్కి మనం మెసేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇందులో నేను ఈ నెంబర్ అనేది ఎంట్రీ చేశాను. మెయిన్గా ఈ నెంబర్ వచ్చేసి ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి ఇందులో టైప్ చేసి దీని మీద జస్ట్ ట్యాప్ చేయగానే చాట్ విత్ అని వస్తుంది. సో ఇలా కాకుండా మీరు ఈ నెంబర్ని సేవ్ చేసుకొని ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది. సో అలా సేవ్ చేసుకోకుండా నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టాలంటే వాట్సాప్లో ఇలా సో చాట్ విత్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మీ సేవ తెలంగాణ బిజినెస్ అకౌంట్ అని వస్తుంది. ఇందులో మీరు ఏం చేయాలి, BIE ఎగ్జామ్ రిజల్ట్ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసినట్లు BIE ఎగ్జామ్ రిజల్ట్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మీకు ఇక్కడ BIE ఎగ్జామ్ రిజల్ట్ స్టార్ట్ సర్వీసెస్ అని ఇలా వస్తుంది. సో స్టార్ట్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు తెలంగాణ BIE రిజల్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెక్ రిజల్ట్ అని వస్తుంది. చెక్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ లేదా మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఏ ఇయర్ అడుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ ఏంటి, వొకేషనల్ జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ టైప్ రెగ్యులరా లేదా సప్లిమెంటరీయా లేదా 2026 అని ఇక్కడ మీకు ఆల్రెడీ అదే చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్కి గెట్ రిజల్ట్ ఉంది కదా, గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా ఎవరిని అడగాల్సిన పని లేదు. సర్వర్ బిజీ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.